నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. 25 నిమిషాల్లోనే 1.40 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు బుక్. వారికి 230 ఎకరాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు. సిఎస్ శాంతికుమారి వెల్లడి. కేంద్ర ఎన్నికల సంఘంపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పిటిషన్. కడప మేయర్ సురేష్ బాబుపై జగన్ మండిపాటు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నది, తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు. బీజేపీ ఎంపీ. తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను మంగళవారం టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం 300 రూపాయల టికెట్లు విడుదలైన 25 నిమిషాల వ్యవధిలోనే 1.40 లక్షల భక్తులు బుక్ చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి 10, 11 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో 10,000 చొప్పున మిగిలిన 8 రోజుల్లో రోజుకు 15,000 టికెట్లు టీటీడీ విడుదల చేసింది. ఏఐ సేవలను వాడుకునేందుకు టీటీడీ పాలక మండలి తీర్మానం చేసింది. దీంతో 2 గంటల్లో భక్తులకు స్వామివారి దర్శనం కానుంది. ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీపై పాలక మండలి సభ్యులకు బెంగళూరుకు చెందిన సీట్రూ అండ్ ఏషియా అనే కంపెనీ టీటీడీ చైర్మన్ కార్యాలయంలో డెమో ఇవ్వడం జరిగింది. తొలిగా కియోస్కులో ఫేస్ తో టోకెన్ జారీ, ఫేషియల్ రికగ్నిషన్ తదితర అంశాలపై వివరణ ఇచ్చింది. స్వయం సహాయక బృందాలను తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 5 జిల్లాల్లో 231 ఎకరాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సిఎస్ శాంతికుమారి తెలిపారు. వారికి ఉపాధి కల్పన, సోలార్ ప్లాంట్ల ఏర్పాటు, ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంపై సిఎస్ సమీక్ష నిర్వహించారు. ఆలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం 6 నెలల్లోగా చర్యలు తీసుకోవాలని అధికారులను సిఎస్ ఆదేశించారు. ఈసీ నిబంధనల్లో చేసిన మార్పులపై కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పోలింగ్ కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ను, వెబ్ స్టాకింగ్ రికార్డులను, అభ్యర్థులకు చెందిన వీడియో రికార్డులను తనిఖీ చేయకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961లోని రూల్ 93(2A)ను కేంద్ర న్యాయశాఖ ఇటీవల సవరించింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ నిన్న రిట్ పిటిషన్ దాఖలు చేసింది. కడప కార్పొరేటర్లతో వైసీపీ అధినేత జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీని వీడి టీడీపీలో చేరబోతున్న కార్పొరేటర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే సమావేశంలో పాల్గొన్న కడప మేయర్ సురేష్ బాబుపై మండిపడినట్లు సమాచారం. ఎమ్మెల్యే మాధవిరెడ్డితో వివాదం నేపథ్యంలో సురేష్ పై జగన్ కోప్పడినట్లు తెలుస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. అల్లు అర్జున్ కేసు చాలా చిన్నదని అన్నారు. భద్రతా వైఫల్యం ఉన్న విషయాన్ని పక్కన పెట్టి హీరోను మాత్రమే ప్రభుత్వం కారణంగా చూపుతుందన్నారు. ఒక తప్పును కప్పిపుచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక తప్పులు చేస్తోందని ఆరోపించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki